చదరంగం టోర్నీలో ఒలింపిక్స్లా భావించే ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణంతో మెరిసింది. 12 మంది సభ్యులు ఉన్న భారత జట్టులో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటల హరికృష్ణ భాగమవడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో స్వర్ణం గెలవడం పట్ల జట్టులో భాగస్వామి అయిన ద్రోణవల్లి హారిక ఈటీవీతో అనుభవాలు పంచుకున్నారు. టోర్నీల్లో తలమానికంగా భావించే అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్లో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. దాదాపు 90 ఏళ్ల పైబడిన ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి భారత్ స్వర్ణ పతకం సాధించి భారత చదరంగపు సత్తా చాటింది. ఈ విజయంలో భాగస్వామి అయి కీలక పాత్ర పోషించిన చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి హారిక గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ విజయానికి సంబంధించి మరిన్ని విషయాలు ఆమె మనతో పంచుకుంటారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ విన్నింగ్ గోల్డ్ ఇన్ దిస్ టోర్నీ. సో ముఖ్యంగా 2014 కాన్సెన్ తర్వాత ప్రథమంగా భారత జట్టు ఈ టోర్నీలో స్వర్ణ పతకం సాధించింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మెమరబుల్ ఎక్స్పీరియన్స్, హిస్టరీలో ఫస్ట్ టైం అనమాట. సో డెఫినెట్గా ఇది లైక్ వన్ ఆఫ్ మై కెరీర్ మైల్ స్టోన్స్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఒలింపియాడ్లో ఎన్నో ఏళ్ల నుంచి మేము ట్రై చేస్తున్నాం మెడల్ కోసం. ఈ ఇయర్ కొంచెం ఫార్మాట్ చేంజ్ చేసి ఆన్లైన్లో జూనియర్స్, విమెన్, మెన్ అన్నీ కలిపి ఒకే టీమ్గా పెట్టారు. ఐ థింక్ ఇది మనకి చాలా మంచి అవకాశం అయింది. మనకి అప్కమింగ్ ప్లేయర్స్ కానివ్వండి, అన్ని కేటగిరీస్లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో అండ్ మా టీమ్ కూడా ఇట్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పాజిటివ్. సో నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి గోల్డ్ మెడల్ టీంలో భాగంగా ఉన్నందుకు. మేడం, ముఖ్యంగా రష్యా, పోలాండ్, చైనాతో పాటు 163 పైగా దేశాలు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. సో టోర్నీలో కాంపిటీషన్ ఏ విధంగా సాగింది? ముఖ్యంగా హౌ టఫ్ ద కాంపిటీషన్ వాజ్? టఫ్ అంటే 163 టీమ్స్ అండి. సో మీకు అర్థమవుతుంది ఎంత కష్టమో. అండ్ బేస్డ్ మేము టాప్ డివిజన్లో ఉన్నాము ఆల్రెడీ, బేస్డ్ ఆన్ మా పాత ఒలింపియాడ్ ర్యాంకింగ్స్ ప్రకారం. సో వెన్ వి స్టార్టెడ్ మా పూల్లో చైనా అండ్ కొన్ని సమ్ అదర్ కంట్రీస్ వర్ దేర్. సో అక్కడ మేము ఫస్ట్ రావటం ఇట్ హ్యాస్ బీన్ క్రూషియల్ మూమెంట్ అనమాట. అక్కడ ఫస్ట్ చైనాతో గెలిచి మేము ఫస్ట్ రాగానే మేము డైరెక్ట్ క్వార్టర్ ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యాము. సో డెఫినెట్గా అది వన్ ఆఫ్ ద క్రూషియల్ మూమెంట్. ఎప్పుడైతే ఆ స్ట్రాంగ్ టీమ్ గెలవగలిగామో అప్పటి నుంచి మాకు లైక్ ఆల్సో వి గాట్ ఎ హోప్ దట్ మేము గెలవగలము అని ఇంకా ఎనర్జీతో వి ట్రైడ్ అండ్ ఫైనల్గా వి మేడ్ ఇట్ అండి. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఈ టోర్నీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించారు. ముఖ్యంగా ముఖాముఖి తలపడటం, ఈ విధంగా ఆన్లైన్లో పోటీ పడడం మీరు గమనించిన తేడాలేంటి? అంటే హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఆన్లైన్ అండ్ బోర్డు మీద. అండ్ వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ ఇస్ ఆన్ ద స్క్రీన్ చూస్తూ అండ్ ఆల్సో ఆలోచించి ఆడాలంటే ఇట్స్ వెరీ వెరీ టైరింగ్ మన కళ్ళకు కానివ్వండి. అండ్ ఆల్సో మేము ప్రాక్టీస్ కూడా ఇప్పుడు కంప్యూటర్స్ మీద చేయాలి బికాజ్ ఆన్లైన్ టోర్నమెంట్స్ కాబట్టి. సో ఇది వెరీ వెరీ టైరింగ్ జర్నీ అని చెప్పొచ్చు ఆన్లైన్లో ఆడటం రాదర్ దాన్ ఆన్ ద బోర్డ్. అండ్ ఆల్సో బోర్డు మీద మాకు అలవాటు, ఈవెన్ ఇన్ సెకండ్స్ వీ కెన్ ప్లే వి నో. అండ్ హియర్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. మౌస్తో ఆడాలి, సమ్ టైమ్స్ అది స్లిప్ అవ్వచ్చు, సో జాగ్రత్తగా ఉండాలి. సో ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ ఫార్మాట్. బట్ అందరం ప్రాక్టీస్ చేసి వీ గాట్ యూస్ టు దిస్. అండ్ బట్ చెస్ వైజ్గా చూసుకుంటే ఇట్స్ సేమ్, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అదే ఆట, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ ద వే వీ ప్లే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అంతర్జాతీయంగా జరిగే ఈ టోర్నీలో సైతం ముఖ్యంగా సర్వర్ ప్రాబ్లం కానీ, ఇంటర్నెట్ సమస్యలు తలెత్తి ఆర్మేనియాకి కానీ భారత్ జట్టుకు కానీ ప్రాబ్లమ్స్ తలెత్తాయి. అదేవిధంగా ఫైనల్లో కూడా ఒక రకమైన ఉత్కంఠ అనేది నెలకొంది. ఆ అనుభవాల గురించి చెప్పండి. అంటే ఇది సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పూల్ స్టేజ్లో ఉన్నప్పుడు మంగోలియా టీంతో మాకు 2 డిస్కనెక్షన్స్ అయ్యి విన్ అవ్వాల్సిన మ్యాచ్ డ్రా అయిందండి. అండ్ దెన్ మేము లైక్ వీ అండర్స్టూడ్ పవర్ ఇష్యూ అండ్ ఆఫ్ కోర్స్ దే కాంట్ హెల్ప్, అది రూల్. వన్స్ యూ కాంట్ కనెక్ట్ యూ లూజ్ ఆన్ టైమ్, యూ లూజ్ ఆన్ టైమ్ అని. సో వాట్ వీ డిడ్ ఇస్ నెక్స్ట్ డే ఆల్ ప్రికాషన్స్ తీసుకుని లాస్ట్ 3 days క్రూషియల్ జాగ్రత్తగా లాస్ట్ 3 rounds పూల్ డివిజన్ ముగిసినాక మాకు 3 రోజులు టైం వచ్చింది. సో ఆ టైంలో మా టీం కానివ్వండి మొత్తం అందరూ కలిసి లైక్ ఆల్సో ఆర్గనైజర్స్ అండ్ ఎవ్రీ వన్ అందరూ కలిసి ఎవ్రీ సింగిల్ పాసిబిలిటీ
టు సేవ్ ఇట్ అండ్ ఇంటర్నెట్ ఇష్యూస్ రాకుండా ప్రతి ఒక్కరికి ఈవెన్ కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ప్లీజ్ ఈ టైంలో ఈ ఏరియాలో కట్ చేయొద్దని రిక్వెస్ట్ చేసి అలా చేసే ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్గా అందరూ చాలా సపోర్ట్ చేశారు, హెల్ప్ చేశారు. సో ఇన్ దోస్ 3 days మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నామండి ఇంటర్నెట్ ఇష్యూస్ రాకుండా. అండ్ క్వార్టర్ ఫైనల్స్లో అర్మేనియాతో జరిగింది ఏంటో క్లారిటీ లేదు, లైక్ వాళ్ళకే తెలియాలి. ఒక్క బోర్డ్ డిస్కనెక్ట్ అయింది, వాళ్ళు క్లెయిమ్ చేశారు వాళ్ళ వైపు నుంచి ఇంటర్నెట్ ఇష్యూ లేదని, బట్ ఫిడే అది యాక్సెప్ట్ చేయలేదు. సో ఇట్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. బట్ లాస్ట్ మ్యాచ్లో వచ్చేసి రష్యాతో ఆడినప్పుడు ఫస్ట్ మ్యాచ్ వి మేడ్ 3-3 అండ్ సెకండ్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు క్రూషియల్ స్టేజ్లో ఆల్రెడీ 3 draws అయి ఉన్నాయి. 3 boards ఆడుతున్నప్పుడు దెర్ ఇస్ ఎ గ్లోబల్ అవుట్రేజ్ అంట, లైక్ హోల్ ఇండియా గాట్ ఎఫెక్టెడ్. బేసిక్గా నేను గేమ్ అయిపోయి గేమ్ చూస్తుండగా నాకు కూడా కనెక్షన్ డిస్కనెక్ట్ అయ్యి జూమ్కి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చింది. సో ఐ డెంట్ అండర్స్టాండ్, నేను ఇంత లైక్ ఆల్రెడీ ఇంటర్నెట్ అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం కదా, ఎందుకు డిస్కనెక్ట్ అయింది? ఓకే లక్కీగా ఆఫ్టర్ ద గేమ్ అయింది, మేబీ ఐఎమ్ ఫైన్, అది నా ఒక్కదానికి అనుకున్నాను. దెన్ వెన్ ఐ సా మై టీమ్ లాస్ట్ కంటిన్యూస్లీ బికాజ్ వాళ్ళు సెకండ్స్లో ఆడుతున్నారు అనమాట. అది డిస్కనెక్ట్ అవ్వగానే వెంటనే సెకండ్స్ ర్యాన్ అవుట్ అండ్ దే లాస్ట్ ఆన్ టైమ్. అండ్ బట్ వన్ ఆఫ్ అవర్ బోర్డ్ వాజ్ విన్నింగ్. And so somewhere it was in an equal tie in all 3 boards. So అలా ఉన్నప్పుడు లైక్ వీ క్లెయిమ్డ్ బికాజ్ అది సర్వర్ ఇష్యూ, మా ఇంటర్నెట్ ఇష్యూ కాదు, ఇది పాండమిక్ లైక్ హోల్ ఇండియాలో ఇంటర్నెట్ ఇష్యూస్ వచ్చినాయి. సో దానివల్లే ఇది వచ్చిందని చెప్పి వాళ్ళు చెక్ చేసుకుని, సో ఇప్పుడు ఆ గేమ్ కంటిన్యూ చేయమనాలన్నా అది ఈవెన్ అపోనెంట్స్కి అయినా సరే వన్స్ గేమ్ స్టాప్ అయినాక ఇట్స్ ఈజీ టు చెక్ what is right and what is wrong. So ఆ ఆప్షన్ ఇవ్వలేరు. సో దే డిసైడెడ్ ఇద్దరు దే బోత్ డిజర్వ్ అండ్ దే బోత్ షుడ్ బి గివెన్ యాజ్ జాయింట్ ఛాంపియన్స్ అని. సో దట్స్ హౌ ఇట్ ఆల్ హ్యాపెండ్. మేమైతే మా వైపు నుంచే అన్ని ప్రయత్నాలు చేసాం, మా కష్టం అంతా లైక్ కష్టపడ్డాం. సో వాట్ ఎవర్ డెసిషన్ వాళ్ళు తీసుకున్నది వి రెస్పెక్ట్ ఇట్ అండ్ మేము వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ క్రియేటెడ్ ఎ హిస్టరీ. ఓకే, మీరు అన్నట్టు ఈ చరిత్రాత్మక విజయాన్ని ఇచ్చిన ఈ టోర్నీలో మీతో పాటు కోనేరు హంపి అండ్ పెంటల హరికృష్ణ గారు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు తేజాలు ఈ విజయవంతమైన టోర్నీలో ప్రాతినిధ్యం వహించడం, ముఖ్యంగా మీ భాగస్వామ్యం కానీ పేరింగ్ కానీ ఎలా జరిగింది? అంటే మేము ఎన్నో ఇయర్స్ నుంచి మేము ఇండియాకి ఆడుతున్నామండి, ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. సో వీ నో ఈచ్ అదర్ ప్రిటీ వెల్. అండ్ పేరింగ్ అంటే డిపెండ్స్ ఆన్ ద అపోనెంట్స్ బట్టి ఎవరు రెస్ట్ తీసుకోవాలి, ఎవరు ఆడాలో డిసైడ్ అవుతుంది. అండ్ యా ఇట్స్ ఆల్వేస్ ప్రౌడ్, మేము అందరం లైక్ తెలుగు వాళ్ళం వెళ్ళి ఇండియాకు ఆడుతున్నాం కాబట్టి. బట్ ఇది ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుంది, హంపి హరికృష్ణ అని. సో లైక్ వీఆర్ గ్లాడ్ దట్ వీ కుడ్ మేక్ ఇట్ దేర్. ఓకే, టోర్నీ ఆశాంతం మీ జర్నీ ఎలా సాగింది? టోర్నీ మొత్తం నా ఇండివిజువల్ జర్నీ అంటే మొత్తం 12 games ఆడానండి. ఐ మేడ్ 8 points అవుట్ ఆఫ్ 12. ఇట్ వాజ్ ఎ సాలిడ్ పర్ఫార్మెన్స్. కొన్ని క్రూషియల్ గేమ్స్ గెలిచాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు గ్లోరిఫై ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ బికాజ్ టీమ్ అనేది ఆ క్షణం ఆ టీం గెలవటానికి మనం కాంట్రిబ్యూట్ చేయటం. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు కాంట్రిబ్యూట్ చేశారు క్రూషియల్ మూమెంట్స్లో. ఎవ్రీ సింగిల్ పర్సన్ టుక్ పార్ట్. కొంతమంది ఆడని వాళ్ళు కూడా వాళ్ళు పక్కన వాళ్ళకి ప్రిపరేషన్లో హెల్ప్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో దెర్ ఇస్ నో పాయింట్ ఒక్కళ్ళే ఆడారు ఏం ఆడారని చూసుకోవటం అనేది వేస్ట్ ఆఫ్ టైం. సో ఇట్స్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ వీ ఆల్ యాజ్ అ టీమ్ కలెక్టివ్లీ డిడ్ దిస్. నేషన్ కప్స్ ఓటమి నుంచి ఈ టోర్నీలో విజయవంతంగా రాణించింది భారత జట్టు. సో దాని నుంచి ఓవర్కమ్ కావడానికి జట్టు ఏ విధంగా కృషి చేసింది? అంటే ఓకే, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ దేర్, లైక్ అక్కడ ఇక్కడ సిమిలర్ ఉండొచ్చు, బట్ బోత్ ఆర్ కంప్లీట్లీ ఇండివిజువల్ టోర్నమెంట్స్ అండి. లైక్ దే ఆర్ డిఫరెంట్. ఫస్ట్ అది అనౌన్స్ చేశారు, అయిపోయింది, ఇట్ వాజ్ ఆల్ బ్యాక్ టు నార్మల్. దెన్ ఆఫ్టర్ పాయింట్ ఒలింపియాడ్ వాజ్ అనౌన్స్డ్. సో దానికి దీనికి ఎటువంటి కనెక్షన్ లేదు బోత్ ద టోర్నమెంట్స్కి. బట్ వెన్ ఒలింపియాడ్ విల్ ఆల్వేస్ బీ అ స్పెషల్ లైక్ టోర్నమెంట్, ఎందుకంటే ఇది లైక్ ఇట్స్ బీన్ ఆల్వేస్ లైక్ ఒలింపిక్స్ ఎలానో మిగతా స్పోర్ట్స్కి మాకు చేసే ఒలింపియాడ్ అలా. సో ద ఎక్స్ట్రా మోటివేషన్ అండ్ ఐ మీన్ దిస్ ఇస్ అ డ్రీమ్, ఒలింపియాడ్ మెడల్ గెలవాలని ఇండియాకి. సో అందరూ ఇండివిజువల్గా అది వర్క్డ్ వెల్ అండ్ అది బోర్డు మీద కనిపించింది.
సో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కి మీరు ఇంటి నుంచే ప్రాతినిధ్యం వహించారు. సో ఈ క్రమంలో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉండింది? లైక్ ఈవెన్ ఇంట్లో నుంచి ఆడిన ద సీరియస్నెస్ కానివ్వండి, లైక్ ఇంపార్టెన్స్ కానివ్వండి సేమ్. సో ఇట్ లైక్ టోర్నమెంట్ అట్మాస్ఫియర్ లానే క్రియేట్ అయింది. సో స్పెషల్లీ ఆన్లైన్ టోర్నమెంట్ అంటే డిస్ట్రాక్షన్స్ ఏం రాకుండా, ఇంట్లో ఏం సౌండ్లు రాకుండా నేను ముందే చెప్పాను అనమాట అందరికి, మా హౌస్ హెల్ప్స్ కానివ్వండి, మా హస్బెండ్కి కానివ్వండి, ఎటువంటి సౌండ్ లైక్ అరౌండ్ 1:30, 2:30 అలా గేమ్స్ ఉండేవి ఆఫ్టర్నూన్. సో ఆ టైంలో నాకు ఎటువంటి సౌండ్ వినిపించకుండా ఉండాలని మేము ప్లాన్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ అందరూ పని ఫినిష్ చేసేసుకున్న ఆ టైం కల్లా, అండ్ మై హస్బెండ్ యూస్ టు గో అవుట్. నేను ఆ టోర్నమెంట్ టైంలో ఉన్నప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఆర్ ఇంటర్నెట్ ఎక్కడ వాడితే మళ్ళీ ఏ ల్యాగ్ రాకుండా హీ యూస్ టు గో అవుట్ అంటిల్ నా టోర్నమెంట్ అయ్యేదాకా బయటకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేవాళ్ళండి. సో ఐ గాట్ అ వెరీ లైక్ సపోర్టివ్ ఫ్యామిలీ. సో బికాస్ ఆఫ్ దాట్ లైక్ ఆల్సో సో ఆల్ ఆఫ్ దెమ్ మన టోర్నమెంట్ అయిపోయినాక వన్ గుడ్ పార్ట్ ఇంట్లో నుంచి ఆడటం ఏంటంటే గేమ్ అయిపోయినాక యూ కెన్ బీ లైక్ హౌస్ ఫ్యామిలీ, ఇట్ విల్ బీ ఎ నార్మల్ లైఫ్ లైక్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గేమ్ అయిపోయినాక. సో అందరూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయటం, పేపర్స్లో చూడటం ఏం జరుగుతుంది టోర్నమెంట్ కానీ. సో ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ హోమ్ ఐ వుడ్ సే. బట్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ. ఒక టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు దట్ సీరియస్నెస్ విల్ ఆల్వేస్ stay for a couple of days like that. So that's what we are used to it. So sudden ga inti nunchi aadtam and to get the same seriousness is not so easy. So it's a balance, mixed view I would say. But I'm really grateful, like naku very supportive family undi. Okay madam, thank you. సో మీరు వ్యక్తిగతంగా అదేవిధంగా జట్టు పరంగా మరిన్ని విజయాలు సాధించాలని, భారత్ తరపున మరిన్ని పథకాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్లో విన్నింగ్కి సంబంధించి ద్రోణవల్లి హారిక గారి మనోగతం ఇది. కెమెరామెన్ పురుషోత్తంతో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.